ఆచరణలో పెట్టి మాకు చెప్పండి. మీరు ఆచరణలో ఎప్పుడు పెడతారో చెప్పండి. స్పష్టత మీకు ఆ విషయంలో స్పష్టత ఉన్న తర్వాతనే సార్ దాని విషయంలో నేను చెప్తా అంటే అదే ప్రత్యేకమైన విషయంలో వారు ఫస్ట్ మాట్లాడమని చెప్పండి. తర్వాత మీకు కానీ మా ప్రభుత్వానికి కానీ సూచనలు ఇవ్వండి. అధ్యక్ష సాంబశివరావు గారు మీరు ఆగండి. సాంబశివరావు గారు థ్యాంక్ యూ సార్. ఈ సభ ఆర్డర్లో లేకపోవటం వలన మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అయినా మీరు స్పీకర్గా ఆదేశించారు కాబట్టి నేను మాట్లాడాలని భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ అంశానికి నిన్న బీఆర్ఎస్ మిత్రులు ఒక అంశం రైజ్ చేశారు. దానికి ముఖ్యమంత్రి గారు గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అనేక స్కాండల్స్ పైన వారు సిబిసిఐడి ద్వారా విచారణ చేపిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దానికి వీరేమో సాటిస్ఫై కావట్లేదు. నాకు తెలిసి ఇది స్టాండ్ స్టిల్, ఇది బ్రేక్ కాదు. వీళ్ళు ఇది కోరుతా ఉంటారు. గవర్నమెంట్ ఒక నిర్ణయం చేసింది. అందుకని గవర్నమెంట్ నిర్ణయాన్ని మంచి అయినా చెడైనా బీఆర్ఎస్ మిత్రులు కూడా పాటించండి. లేకపోతే న్యాయపరమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వారు న్యాయస్థానాలకు కూడా వెళ్ళొచ్చు. ఎందువల్లంటే హౌస్ కమిటీ అనేది ప్రతి సందర్భంలో కూడా నాకు తెలిసి సాధ్యం కాదు. ఆ రోజుల్లో నేను బయ్యారం ఇష్యూ కూడా రేజ్ చేశాను, అప్పుడు జరగలేదు. అయితే దీనికి ఈ అంశానికి సంబంధించి ఇక ప్రొలాంగ్ డిస్కషన్ బదులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అనేక సందర్భాల్లో సభ్యుల్ని ఆర్డర్ తీసుకురావడం కోసం వాళ్ళు విననప్పుడు సస్పెండ్ చేయవచ్చు. మీరు గవర్నమెంట్ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆ 10 సంవత్సరాల సిబిఐసిఐడి ఎంక్వైరీ ఆదేశించారు కాబట్టి దానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా సభలో ఈ విధంగా చేయడం వల్ల మాకు అవకాశాలు దెబ్బతింటాయి. అందుకని మీరు సస్పెన్షన్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పేం కాదు. వారిని సస్పెండ్ చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. The question is that the Telangana implies accountability and